హైదరాబాద్లోని ఫార్మా రంగంలో రాణిస్తున్నటువంటి కొన్ని బడా కంపెనీలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెడుతున్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఏ ఏ కంపెనీలు అడుగు పెట్టబోతున్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో వెంచర్ని స్టార్ట్ చేయబోతున్నాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. రామేశ్వరరావు గారు, హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు ఫార్మా కంపెనీలను రన్ చేస్తున్నటువంటి కొంతమంది అధినేతలు రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏ ఏ కంపెనీలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో వెంచర్ను ఏర్పాటు చేయబోతున్నాయి అంటే ఏం చెప్తారు? అప్పుడు మీరు ఏం చేయాలంటే నన్ను ఇండస్ట్రీస్ కమిషనర్ ఉంటాడు, ఆ డిపార్ట్మెంట్లో పొజిషన్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇప్పిస్తే అది కొత్త ఏమొస్తే అప్లై చేసుకొని చూసి. ఎందుకు రియల్ ఎస్టేట్లో మీకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి ఎవరు అంటే ఏ ఏ కంపెనీలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపుతున్నాయి, ఏ ఏ కంపెనీలు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి అనేది మీకు తెలిసి ఉంటుంది కదా. మీకు జనరల్ స్టేట్మెంట్ ఏ కంపెనీ అయినా ఏ సెగ్మెంట్ అయినా రియల్ ఎస్టేట్ రావడానికి మొగ్గు చూపుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అదానీ ఫోన్ వచ్చింది, అదానీ కంపెనీ అండి. సార్ వీఆర్ లుకింగ్ ఫర్ వన్ సీనియర్ పొజిషన్ ఇన్ రియల్ ఎస్టేట్, వీఆర్ ట్రైంగ్ టు కన్స్ట్రక్ట్ సంథింగ్ ఇన్ తెలంగాణ. ఓకే, నేను జాయిన్ అవ్వలేదు, వేరే సంగతి. ఆ విధంగా నాకు అదానీ వస్తుందని క్లారిటీ. రిలయన్స్ ఎప్పుడు ఉంది, రిలయన్స్ కూడా తీవ్రంగా ట్రై చేస్తున్నారు. కానీ హైదరాబాద్ని కేంద్రంగా చేసుకొని ఫార్మా రంగంలో రాణిస్తున్నటువంటి కొంతమంది బడా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి చూపు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం వైపు పడింది. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో వాడు అడుగు పెట్టబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఎవరెవరు అడుగు పెట్టబోతున్నారు? నాకు తెలిసిన 2-3 పేర్లు చెప్తాను. చాలా మంది వర్క్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో. ఆల్రెడీ అరవిందో ఆల్రెడీ రియాలిటీ డివిజన్ మన హైటెక్ సిటీ మన గచ్చిబౌలి అక్కడ కడుతున్నారు. ఎంఎస్ఎన్ ఫార్మా ఇస్ ట్రైంగ్ టు ఎంటర్. అట్లా ముందుకి ఇంకో మరిన్ని కంపెనీలు ఫార్మా నుండి వస్తాయి. మిగతా సెగ్మెంట్స్ నుండి కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదానీ అంబానీతో పాటు ఆల్రెడీ ఇప్పటికే టాటా వాళ్ళు ట్రై చేస్తున్నారు, డిఎల్ఎఫ్ వాళ్ళు ట్రై చేస్తున్నారు, మిగతా రియల్ ఎస్టేట్ టైకూన్స్ అని కూడా. మనకున్న అదృష్టం ఏంటంటే మన వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళి సర్వైవ్ అవ్వరండి. మన రియల్ ఎస్టేట్ వీళ్ళు బయట కట్టరు, కానీ బయట వాళ్ళు వచ్చి ప్రెస్టేజ్, పురవంకర బెంగళూరు నుండి, బ్రిగేడ్, శోభ అన్నీ కూడా కంపెనీలు వరుసగా వస్తూనే ఉన్నాయి, కడుతూనే ఉన్నారు, మంచి క్వాలిటీ ఇస్తున్నారు. దే ఆర్ ప్రూవింగ్ ద టాలెంట్. ఎందుకంటే మనం ఇంకా డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఇంకా ఉంది. సో ఎంఎస్ఎన్ ఫార్మా అంటే అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కంపెనీ. ఇప్పుడు నాట్కో, అరవిందో, ఎంఎస్ఎన్, హెట్రోడాక్స్ ఇవన్నీ కూడా అంటే ఎంతమంది వస్తారు ఎంతమంది రారు అనేది పక్కన పెడితే కొన్ని కంపెనీలు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది, ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. ఒకసారి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందంటే గవర్నమెంట్తో టై అయిపోతారు కొన్ని పెద్ద బడా బాబులు, బడా కంపెనీలు. అంటే ఫార్మా రంగంలో ఉన్నటువంటి ఈ బడా వ్యాపారవేత్తలు ఇప్పుడు నిర్మాణ రంగంలోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్ అసలు ఇంత పెద్ద ల్యాండ్ హైదరాబాద్ బేస్డ్గా ఎక్కడుంది అసలు? అదే బెనిఫిట్ అండి. హైదరాబాద్కి గత 10-20 సంవత్సరాల్లో చూసుకుంటే ఎస్పెషల్లీ ఓఆర్ఆర్, ఐఆర్ఆర్, RRR చూసుకుంటే కనుక మేజర్ డెవలప్మెంట్ అయింది. సిటీ చాలా వేగంగా స్పీడ్గా దునిగిపోతుంది. ఎందుకు? మనకి ఎక్స్టెన్షన్ పాసిబిలిటీ ఉంది, లాట్ ఆఫ్ ల్యాండ్స్. చెన్నైకి, ముంబైకి, వైజాగ్కి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే సగానికి సగం సీ. వైజాగ్ సముద్రం ఉంది, బాంబే సముద్రం ఉంది. చెన్నై మీకు తెలుసు, చెన్నైలో ఎక్కువ ఈసీఆర్ అంటారు, ఈస్ట్ కోస్ట్ రోడ్, అటే డెవలప్ అవుతుంది. మిగతా రోడ్లు అంత లేవు. నేను అక్కడ ఉన్నాను, కొన్ని రోజులు చెన్నైలో ఉన్నాను కాబట్టి. అదేవిధంగా మనకి ఇక్కడ ల్యాండ్ని బెనిఫిట్ ఇక్కడ ఎందుకు వస్తున్నారో కూడా మీరు రీజన్ తెలుసుకోండి. ఎఫ్ఎస్ఐ మనకు అన్లిమిటెడ్ ఉంది ఇక్కడ. ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, అదే ఎఫ్ఐఆర్ అంటారు. అంటే ఎన్ని అంతస్తులైనా కట్టుకునే విసురుబాటు గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా అందులో డబ్బులు వస్తాయి. 1 ఎకరానికి మన గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీలో కానీ కడితే గవర్నమెంట్కి 1 ఎకరం భూమి మీద కన్స్ట్రక్షన్ హైరేజ్ జరిగితే 10 నుండి 12 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఓకే, టువర్డ్స్ ఫీ కానీ స్టాంప్ డ్యూటీ కానీ ఇవన్నీ కలిపి 12 నుండి 13 కోట్లు పర్ ఎకరానికి వస్తుంది. అంటే ఎన్ని ఎకరాలు కడితే అన్ని కోట్లు గవర్నమెంట్కి వస్తుంది. సో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎవరైతే వాళ్ళు కూడా దే వాంట్ టు మేక్ సమ్ మనీ అండ్ దే వాంట్ టు క్యాటర్. రిక్వైర్మెంట్ మనకు కొన్ని లక్షల ఇల్లు రిక్వైర్మెంట్ కొన్ని లక్షల్లో ఉంది, మనకు కొన్ని యూనిట్లు ఇంకా కొరత అయితే ఉంది. ఇప్పుడు అందరూ కొనుక్కునే కెపాసిటీ పెరుగుతుంది. హైదరాబాద్లో 4 పక్కల 100 కిలోమీటర్లు వెళ్తే బిలియన్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ కట్టవచ్చు. మిలియన్స్ కాదు, బిలియన్స్. అంత సామర్థ్యం ఉంది, అంత శక్తి ఉంది, కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది.
సో ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ పోచారంలో కట్టారు. ఎందుకు కట్టారు అంత దూరం? పోచారం దగ్గర కాదు, వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది మన దగ్గర నుండి. కానీ వాళ్ళకి ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ట్యాక్స్ హాలిడే అంటే ఐటీ కానీ, ఎలక్ట్రికల్ పవర్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కస్టమ్స్లో కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అన్నిటి కూడా వాళ్ళకి రాయితీ ఇస్తారు. అందుకని అంత దూరం వెళ్తారు. వీళ్ళు కూడా ఇండస్ట్రీస్ ఏం చేస్తారంటే అక్కడ రెసిడెంట్స్ కూడా పిల్లలకి అక్కడే ఉంచి దే ఆర్ ట్రైంగ్ టు మేక్ దెమ్ వర్క్. మాకు తెలిసిన కూడా 2-3 పోచారంలో పనిచేస్తున్నారు. సో రియల్ ఎస్టేట్ రావడానికి కారణం ఒకటి, ముందు గవర్నమెంట్ లాస్, గవర్నమెంట్ పాలసీస్, FSI గురించి. రెండోది గుడ్ బిజినెస్ టు మేక్ మనీ అండ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ రోటీ కపడా మకాన్. ఓకే. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే విన్-విన్ సిచ్యువేషన్ టు ది గవర్నమెంట్, టు ది డెవలపర్, టు ది ఇన్వెస్టర్, టు ది రియల్టర్ ఏజెంట్. అందరూ కలిసి హ్యాపీగా ముందుకు వెళ్ళాల్సిన ధోరణి కనిపిస్తుంది. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.